మనం లాస్ట్ వీడియోలో క్లోజర్స్ అంటే ఏంటి, దాని రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని చూసాం మామ. ప్రాక్టీస్ కూడా చేసాము. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు మామ. ఈ వీడియోలో కూడా లాస్ట్ వరకు చూడు, ఎందుకంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి, నీకు చాలా హెల్ప్ అవుతాయి మామ. ఓకేనా మామ? ఈ వీడియోలో మనము అరేస్ గురించి నేర్చుకున్నాం మామ. ఓకేనా? అరే అంటే ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ని సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయడానికి యూజ్ చేసేదే అరే మామ. ఓకేనా? రియల్ వరల్డ్లో లిస్ట్ అంటారు, డేటా కలెక్షన్స్ అంటారు. అది కాకుండా ఏపీఐ రెస్పాన్స్లో మనకి డేటా వస్తాయి కదా మామ, అవి కూడా మల్టిపుల్ రికార్డ్స్ ఉంటే అవి లిస్ట్ లాగా వస్తాయి మామ. దాన్ని అరే అంటారు మామ. ఓకేనా? ఇక లెఫ్ట్ సైడ్లో నీకు అరేస్ ఎట్లుంటుందో చూపిస్తున్నా చూడు మామ. ఇక్కడ నెంబర్స్ 10, 20, 30 అనే 3 నెంబర్స్ని ఒకటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసినాం మామ. దాన్ని ఏమని పెట్టాను, వేరియబుల్ నేమ్ నమ్స్ అని ఇచ్చారు మామ. అర్థమైందా మామ? ఇలా స్టోర్ చేయడానికి మనం అరేస్ని యూజ్ చేస్తాం మామ. ఓకేనా మామ? అరేస్ అనగానే మనకి ఇంపార్టెంట్ మెథడ్స్ అన్ని మన మైండ్లో ఉండిపోవాలి మామ. ఒకటి పుష్ మెథడ్ మామ, అంటే రెండోది పాప్ మెథడ్ మామ. పుష్ మెథడ్ ఎందుకు వాడతారు అంటే మామ, ఎలిమెంట్స్ని ఆ లిస్ట్లో యాడ్ చేయడానికి, అరేకి యాడ్ చేయడానికి యూజ్ చేస్తారు మామ. పాప్ మెథడ్ వచ్చేసి లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు మామ. ఓకేనా? ఇక సెకండ్ కేటగిరీ ఆఫ్ మెథడ్స్ వచ్చేసి షిఫ్ట్, అన్షిఫ్ట్ మామ. షిఫ్ట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది మామ. ఓకేనా? అన్షిఫ్ట్ అంటే ఫస్ట్లో ఉన్న ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది మామ. ఓకేనా మామ? మూడో కేటగిరీ మెథడ్స్ వచ్చేసి ఇటరేషన్స్ గురించి యూజ్ చేస్తారు మామ. ఓకేనా? ఫర్ ఈచ్ లూప్ అని ఉంటుంది. ఓకేనా? దాన్ని ఎందుకు వాడతారు మామ? జస్ట్ లూప్స్ని రిటర్న్ చేసుకోవడానికి మనం వాడతారు మామ. ఓకేనా? రిటర్న్ ఏం వాల్యూ ఇవ్వదు, జస్ట్ నువ్వు ఫర్ లూప్ వాడడానికి మాత్రమే ఫర్ ఈచ్ని యూజ్ చేయాలి మామ. ఓకేనా? సెకండ్ మెథడ్ వచ్చేసి మ్యాప్ మెథడ్ మామ. మ్యాప్ మెథడ్ వచ్చేసేసి నువ్వు కొత్త అరేని క్రియేట్ చేయాలనుకుంటున్నావు, పాత అరే నుంచి కొన్ని వాల్యూస్ సెలెక్ట్ చేసి కొత్త అరేని క్రియేట్ చేయాలనుకుంటున్నావు. ఆ టైంలో మనము మ్యాప్ అనే మెథడ్ని యూజ్ చేయాలి మామ. ఓకేనా? ఇంకా మూడో మెథడ్ వచ్చేసి ఫిల్టర్ మెథడ్ మామ. ఓకేనా? కండిషన్ బేస్డ్గా నువ్వు అరేని ఫిల్టర్ అవుట్ చేసి కొత్త అరే రిటర్న్ చేయాలి అని అనుకుంటే అప్పుడు ఫిల్టర్ మెథడ్ని వాడాలి మామ. ఓకేనా? అండ్ ఇంకా లాస్ట్ మామ రెడ్యూస్ మెథడ్ మామ. నువ్వు అరేని సింగిల్ వాల్యూ లాగా రిటర్న్ చేయాలి అని అనుకుంటే రెడ్యూస్ అనే మెథడ్ని యూజ్ చేస్తారు మామ. ఓకేనా? వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్ నేను నెక్స్ట్ అసెస్మెంట్లో ప్రతిదీ చూపిస్తాను మామ. ఓకే, లాస్ట్ వరకు చూడు మామ. ఓకేనా మామ? షాలో కాపీ అంటే ఏంటంటే మామ, ఓన్లీ ఫస్ట్ లెవెల్ ఆబ్జెక్ట్ని మాత్రమే అది కాపీ చేస్తుంది మామ. నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా సేమ్ రిఫరెన్స్ని మెయింటైన్ చేస్తాయి మామ. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లో నేను కోడ్ పెట్టిన చూడు మామ. ఆబ్జెక్ట్ 1లో నేమ్ ఉంది, అడ్రస్ ఉంది. అడ్రస్ అనేది ఆబ్జెక్ట్, మళ్ళీ ఆ అడ్రస్ లోపల సిటీ అనేది హైదరాబాద్ అని ఉంది మామ. ఓకేనా? ఇప్పుడు ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా మామ, షాలో కాపీ యూజ్ చేసి, స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి నేను క్రియేట్ చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ ఆబ్జెక్ట్ 2 అనేది క్రియేట్ అయింది. ఓకేనా? ఆబ్జెక్ట్ 2 డాట్ అడ్రస్ డాట్ సిటీని నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు అని మార్చిన మామ. ఇప్పుడు OBJ1 డాట్ అడ్రస్ డాట్ సిటీ అంటే నీకు ఏం రావాలి, హైదరాబాద్ ఉండాలి కదా, కానీ ఉండదు. అక్కడ కూడా బెంగళూరు అని ఉంటుంది. ఎందుకు అని అంటే అది నెస్టెడ్ ఆబ్జెక్ట్, అది ఫస్ట్ లెవెల్లో లేదు, సెకండ్ లెవెల్లో ఉంది. కాబట్టి అది మా సేమ్ రిఫరెన్స్ని మెయింటైన్ చేసింది. కాబట్టి ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 రెండు కూడా సేమ్ ఉంటాయి. దీన్నే షాలో కాపీ అని అంటారు మామ. అర్థమైందా మామ? మామ సెకండ్ వచ్చేసి డీప్ కాపీ మామ. డీప్ కాపీ అంటే ఏం లేదు మామ, ఆల్ లెవెల్స్ అన్ని ఆబ్జెక్ట్ లోపల ఆబ్జెక్ట్ ఎన్ని ఉన్నా సరే అన్నిటిని కూడా మనము కాపీ చేస్తాం మామ. ఓకేనా? నువ్వు కాపీ చేసిన ఆబ్జెక్ట్ని చేంజ్ చేస్తే పేరెంట్ ఆబ్జెక్ట్ నువ్వు ఎక్కడి నుంచి అయితే కాపీ చేసావో ఆబ్జెక్ట్ చేంజ్ అవ్వదు మామ. దీన్నే డీప్ కాపీ అంటారు మామ. దీన్ని నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అన్ని ఏవి రిఫరెన్సెస్ ఉండవు మామ. ఓకేనా? దాన్ని ఎలా చేస్తారు అని అడిగితే దానికి మనము జేసన్ డాట్ స్ట్రింగిఫై అని క్రియేట్ చేసి మళ్ళీ జేసన్ డాట్ పార్స్ అన్నాం అనుకో, అప్పుడు అది స్ట్రింగ్ లా కన్వర్ట్ అయ్యి ఆబ్జెక్ట్ లా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి అసలు ఫస్ట్ ఆబ్జెక్ట్ కి సెకండ్ ఆబ్జెక్ట్ కి అసలు సంబంధమే ఉండదు మామ. అర్థమైందా? నువ్వు ఆబ్జెక్ట్ 2లో ఉన్న అడ్రస్ సిటీని మారిస్తే ఆబ్జెక్ట్ 1లో ఉన్న సిటీలు ఏం మారవు చూడు మామ. అర్థమైందా? దీన్ని మనము డీప్ కాపీ అంటారు మామ. డీప్ కాపీ అనేది చాలా సేఫ్ మామ. అర్థమైందా? క్లియర్ కదా మామ? మామ వాట్ ఈస్ అన్ అరే ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతారు మామ. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? అన్ అరే ఈజ్ ఎ డేటా స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాప్ ఫంక్షన్ అండ్ ఫర్ ఈచ్ ఫంక్షన్ అని అడుగుతాడు మామ. జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? మ్యాప్ రిటర్న్స్ న్యూ అరే బట్ ఫర్ ఈచ్ డస్ నాట్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా?
వాట్ డస్ ఫిల్టర్ రిటర్న్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్ జావా స్క్రిప్ట్ రిలేటెడ్గా. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఏ న్యూ అరే కంటైనింగ్ ఎలిమెంట్స్ దట్ సాటిస్ఫైడ్ ద కండిషన్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రెడ్యూస్ మెథడ్ అని అడుగుతారు మామ జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? రెడ్యూస్ రిటర్న్ అండ్ అరే టు సింగిల్ వాల్యూ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా మామ? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పుష్ మెథడ్ అండ్ అన్షిఫ్ట్ మెథడ్ అని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు మామ. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? పుష్ మెథడ్ యాడ్స్ ఎట్ ద ఎండ్ బట్ అన్షిఫ్ట్ మెథడ్ యాడ్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద అరే అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా మామ? వాట్ ఈస్ షాలో కాపీ ఇన్ అరేస్ అని అడుగుతారు మామ జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఏ కాపీ వేర్ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ షేర్ ద సేమ్ రిఫరెన్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? హౌ టు క్లోన్ అన్ అరే ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? స్ప్రెడ్ ఆపరేటర్ ఆర్ స్లైస్ మెథడ్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా?